రోజు మాత్రం తను ఆ ట్రైన్లో ఎక్కుంటే తన జీవితం వేరుగా ఉండేది. తను లేకుండా ఢిల్లీ వెళ్లిన మేము కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోయాం. అయినా ఫుట్బాల్ తెలిసినంతగా అందులో ఉన్న పాలిటిక్స్ గురించి మాకు తెలియదు సార్. ఒక్క వారంలో ఊరికి పంపించారు. అందువల్ల దొరికిన ఉద్యోగాల్లో చేరిపోయాం. తర్వాత రోజు సడన్ గా మైకేల్ అన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. ఒక క్లబ్ ఫామ్ చేయరా, ఫుట్బాల్ క్లబ్. కష్టపడే అమ్మాయిలు, అర్హత ఉన్న అవకాశం దొరకని అమ్మాయిలు, పిల్లలు, ఆడపిల్లలు, కుర్రాళ్ళు, కలలు కనేవాళ్ళు ఎవరైనా సరే ట్రైన్ చేయరా. మనలో ఒక్కళ్ళని కూడా రానివ్వలేదు కదా. మనం 100 మందిని రెడీ చేసి పంపాలి. దమ్మున్న వాళ్ళతో రెడీ చేయరా ఒక టీంని. ఎవడు అడ్డుపడతాడు చూడు. మన లక్ష్యం నెరవేరాలరా. తన పట్టుదలతో తయారైంది సరే ఈ టీం. ఈ టీంలో ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసింది కూడా తనే. ఆ అమ్మాయిలు తినే తిండి, వేసుకునే డ్రెస్సు, స్కూల్ ఫీజు, స్పోర్ట్స్ కిట్, ట్రావెల్, మెడికల్ ఇవన్నీ ఇచ్చింది కూడా తనే. ఆ అమ్మాయిలెవ్వరికీ ఈ విషయం తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు సార్. ఆ అమ్మాయిల కన్న కళ వాళ్ల కళ మాత్రమే కాదు, మైకేల్ కన్న కళ. అందుకే చెప్తున్నాను సార్, అతని ఒక్కడి వల్ల ఈ కళ నిజం చేయడం సాధ్యమవుతుంది. సరేనమ్మా, నువ్వు ఇలా అంటున్నావు. అతని మనసులో ఏముందో తెలియదే. కిరణ్ ఏం తప్పు చేశాడు రా? కిరణ్ ఏం ద్రోహం చేశాడు రా నీకు? అన్న విని నాకు వదిలే. వీడు చాలా రోజులుగా అఫ్ఘాన్లో ఉన్నాడు. ఓ 6 నెలల పాటు విని తిహార్లోనూ బీహార్లోనూ లోపలేస్తే వీడి పొగరను గుద్ది వదరా. నేనేమిట్రా? కరెక్ట్ కాదురా. ఏడు సంవత్సరాలకి ముందు నీ కళ ఏ రైల్వే స్టేషన్లో ఆగిందో అదే స్టేషన్లో ఇప్పుడు 15 మంది ఆడపిల్లలు అదే కళతో ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి ఆదుకోకపోతారా అని. ఈ ట్రైన్ ని మాత్రం మిస్ చేయకన్నా ప్లీజ్. సుమా, ఏమైంది? బర్త్ కన్ఫర్మ్ అయింది, వెళ్దామండి. అక్క, కొత్త కోచ్ ఎవరో వస్తారు అన్నారు. ఆగుతాం. కోచ్ లేకపోతే మ్యాచ్ ఎట్లా ఆడేది? ఆ సంగతి తర్వాత మాట్లాడదాం. ముందు బ్యాగులు తీసుకొని బయలుదేరదాం. పోచి ఇలా. ఏంటి, రండి వెళ్దాం. ఆఖరి క్షణంలో ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అక్క? కాపాడతారు, పదండి. అసోసియేషన్ వాళ్ళు కూడా అన్నారు పంపుతామని. పంపలేదు. కీర్తన, ఎక్కువే.
కోచా? బిగులు కప్పు ముఖ్యం బిగులు, కప్పు ముఖ్యం. ఐఎమ్ నెస్సీ, ఆంధ్రప్రదేశ్ టీమ్ మేనేజర్. మీ టీం ఎక్కడా? ఏంటి ఎప్పుడు ఓసీ బస్సులు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏసీ బస్సులు వస్తున్నారు? హాయ్ సార్, ఐఎమ్ మైకల్ రాజప్ప, నవ్యాంధ్ర టీమ్ కోచ్. ఏ కోచ్, సైన్ ప్లీజ్. ఇది రావయ్యా ఇటు. వైజాగ్ లో ట్రైన్ ఎక్కేటప్పుడు కోచ్ లేకుండా ఎక్కారు, బట్ ఇక్కడికి వచ్చి దిగేటప్పుడు కోచ్ తో దిగారంటే వచ్చేదారిలో నాగ్పూర్ లో రేగుపళ్ళు అమ్ముకునే వాడికి కోటు సూటు తగిలించి కోచ్ గా కన్వర్ట్ చేశారా? సార్, టీమ్ అఫీషియల్స్ ఎవరైనా ఉన్నారా? ఏ వద్దు, ఆల్రెడీ నేను మేనేజర్ ఉన్నాను, పైగా ఓ కోచ్ కూడా వచ్చాడు. అడ్జస్ట్ కరు యా. సార్, టీమ్ అఫీషియల్స్ అందరూ ఉన్నారు. పిలు 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 పిలు. రేయ్, తొందరగా రండ్రా. ఏంటిది? యాపిల్ వాచ్ సార్. ఇంత అడ్వాన్స్ గా ఉండడం నచ్చదు, మైండెడ్. సారీ సార్, ఇంకెప్పుడు యూజ్ చేయండి. త్వరగా రండి. ఎవర్రా ఈ అవెంజర్స్? అందరూ ఐరన్ మ్యాన్, హల్క్, తానోసుల్లా దిగుతున్నారు. అర్థమైందిరా, ఇదేరా మీకు ఎండ్ గేమ్. సార్ బిజీ హో. ఫిజియోథెరపిస్టా? అలాంటి వాళ్ళు మా టీంలో ఎవ్వరూ లేరు. మేమే ఒకళ్ళనొకళ్ళ బోర్లో పడుకోబెట్టి నొక్కుంటుంటాం. తలుపులని వేశారా? వేసాం ఫాదర్. మైకేల్ ఇక్కడ లేడుగా. ఊర్లోనే లేడు ఫాదర్. ఏంటండి? దేవుని బిడ్డల సభకి ధన్యవాదాలు. ఏంజల్ అనే నీకు జాన్ ని వివాహం ఆడటం సమ్మతమేనా? ఏంజల్ అనే నేను ఫాదర్ ఫోన్ రింగ్. థ్యాంక్ యూ మై సన్. హలో. ఫాదర్, ఏంట్రా నాతో ఇష్టంతో కామెడీ చేస్తున్నావు? మైకేల్ ఫోన్ లో ఉన్నాడమ్మా. షీఈస్ ఏంజల్, ఆ టీమ్ ఫిజియోథెరపిస్ట్. ఏమనుకుంటున్నారు ఈ ఫెడరేషన్ లో? ఎవడో రౌడీని తీసుకొచ్చి కోచ్ అంటున్నారు. అతను వెళ్ళిపోయే వరకు నేను మ్యాచ్ ఆడబోయేదే లేదు. ఏంటక్క అంత మాట? సుమా, కిరణ్ గారి ప్లేస్ లో ఇంకొకరిని చూడ్డానికి ఎవరికీ ఇష్టం లేదు. నీకున్న కోపమే మాకు ఉంది. ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మన కోచ్ లేకుండా మ్యాచ్ ఆడడం వీలు పడదు. వదిలే సుమా. మనం ఎన్నిసార్లు షూస్ లేకుండా ఆడాం, పస్తులతో పడుకున్నాం. అటువంటిది ఈ సిచ్యువేషన్. సుమా, ఈ కోపాలన్నీ వదిలేసి మ్యాచ్ లో మనం విరగదీసేద్దాం. కప్పు గెలిచి కిరణ్ సార్ చేతిలో పెట్టేసేద్దాం. ఏ మళ్ళీ ఏమిటో కోచి? ఏం రాణి? నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. ఏంటి అర్ధరాత్రి అందరూ చెమ్మ చెక్కలాడుకుంటున్నారు? అందరూ వెళ్ళి పడుకోండి. పొద్దున 5ంటికి అలర్ట్ గా ఉండాలి. కప్పు గెలుచుకున్న తర్వాత మీ పనేమిటి? నన్ను పెళ్లి చేసుకోవడమే కదా. 2 నెలల్లో కప్పు గెలుస్తాం, నన్ను పెళ్లి చేసుకుంటాం. ఓకే? అరే, నువ్వు ఒకదానివి. ఆ అమ్మాయిలకి నేనెవరో తెలియదు. వాళ్ళకి నేనెవరో అర్థమయ్యేలా చేసి మ్యాచ్ ఆడి కప్పు గెలిచి. ఆ సంగతి వదిలే. నన్నెందుకు తీసుకొచ్చావో అదైనా చెప్పు. నాతో రొమాంటిక్ గా ఉండడానికా? నీతోనా? ఈ టీం గెలవాలంటే నేను కావాలి, నేను గెలవాలంటే నువ్వు కావాలి. మాస్ మాస్ మాస్. 7 ఏళ్ల తర్వాత నీ నోట లవ్ డైలాగ్ వింటున్నాను. రావోయ్. లోపలికి పో.
అందరూ లోపలికి వెళ్ళండి మెల్లిగా. Mr. Michael, this academy has its own dignity and a great history. कल जो हुआ था वो एक टेरर अटैक था. एक बुलेट अगर किसी प्लेयर को लग जाती तो ये नेशनल न्यूज बन जाती. He and his team should be immediately expelled from the academy. సార్ నేను తప్పు చేశానని మీరు అనుకుంటే నన్ను డిస్క్వాలిఫై చేయండి, బయటికి పంపించండి. ఆ అమ్మాయిలందరూ ఏం తప్పు చేశారు సార్? ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఏ శిక్ష విధించినా నాకు విధించండి. వాళ్ళని ఆడనివ్వండి సార్ ప్లీజ్. ఇంతకు మించి ఏదైనా మాట్లాడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాను. నౌ సైన్ అండ్ గెట్ అవుట్. Excuse me, gentlemen. Please sit down. Later, please. మీ అందరికి మైకేల్ రాజప్ప మాత్రమే తెలుసు. నాకు మాత్రమే బిగిల్ తెలుసు. He's the pride of the nation. Our country's finest football player. After such a long time, he's back. అతనికి వెల్కమ్ చెప్పకుండా వెళ్ళగొడుతున్నారు. नहीं सर, वो कल शूट आउट हुआ था. Put a commission. File an FIR. Police దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. And then I'll take a decision. Not you. Sorry sir. Bigel, you have an important match tomorrow. యా I'll deal with this. All the best to you. థ్యాంక్ యూ సార్. See you on the field tomorrow. Good luck. గుడ్ మార్నింగ్, నమస్కారం అండ్ వెల్కమ్. ఇది సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2019 టోర్నమెంట్ తొలి రోజున ఫుట్బాల్ గేమ్ లో తిరుగులేని మణిపూర్ కి పోటీగా రంగ ప్రవేశం చేస్తున్నారు మన ఆంధ్ర టీం. నేను జ్ఞాపకం ఉన్నాను బిగిల్. జ్ఞాపకం ఉన్నావు మిత్రమా. April 4th నా జీవితంలో మర్చిపోలేని మ్యాచ్ అది. అదే నేను చివరిగా ఓడిన మ్యాచ్. నాకు అదే మర్చిపోలేని మ్యాచ్. ఏ అదే నువ్వు చివరిగా గెలిచిన మ్యాచా? అదే నేను చివరిగా ఆడిన మ్యాచ్. బిగిల్, మిగిలిన వాళ్ళకే ఇది ఆంధ్ర వర్సెస్ మణిపూర్ మ్యాచ్. నాకు సంబంధించినంత వరకు ఇట్స్ బిట్వీన్ సమర్ అండ్ బిగిల్. చూద్దాం.